శ్రీకాకుళం నగరం ఇందిరా విజ్ఞాన్ భవన్లో మాజీ ప్రధానమంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణానికి డీసీసీ అధ్యక్షులు అంబటి కృష్ణారావు, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు రెల్ల సురేష్, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ ఉపాధ్యక్షురాలు కేవీఎల్ఎస్ ఈశ్వరి, పలువురు కాంగ్రెస్ నాయకులు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. డీసీసీ అధ్యక్షులు ఆయన చిత్రపటం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ప్రముఖ ఆర్థికవేత్త, గొప్ప రాజనీతిజ్ఞుడు, ప్రపంచ దేశాలచే గొప్ప ఆర్థికవేత్తగా మన్ననలు పొందిన బహుముఖ ప్రజ్ఞాశాలి, 2 సార్లు దేశ ప్రధానిగా మచ్చలేని నాయకుడిగా పేరు పొందిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఎన్నో ఆర్థిక సమస్యలతో దేశం కొట్టుమిట్టాడుతున్న సమయంలో తన ఆర్థిక సంస్కరణలతో దేశానికి బలమైన ఆర్థిక పునాది వేసిన గొప్ప ఆర్థికవేత్తని, సంస్కరణ పితామహుడుగా పేరు పొందిన వ్యక్తి అని అన్నారు. మన్మోహన్ సింగ్ గారు అకాల మరణాన్ని జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా నిరసిస్తున్నాం, సంతాపం తెలియజేస్తున్నాం. మన్మోహన్ సింగ్ 2014 నుంచి 2014 వరకు దేశానికి ప్రధానమంత్రిగా కాకుండా గొప్ప ఆర్థిక తత్వవేత్త, రాజనీతిజ్ఞుడు మరియు ప్రొఫెసర్ నుంచి ఆర్బీఐ గవర్నర్ వరకు కీలకమైన పదవులు చేసి కాంగ్రెస్ పార్టీకి మహోన్నతమైన స్థానంలో దేశ ఆర్థిక వ్యవస్థని పరిగెత్తించడంలో కీలక పాత్ర పోషించినటువంటి గొప్ప వ్యక్తి ఈరోజు మన మధ్యన లేకపోవడం దేశ ప్రజలకే కాదు, కాంగ్రెస్ పార్టీకి కూడా తీవ్రమైన లోటుగా భావిస్తున్నాం. ఇటువంటి గొప్ప వ్యక్తిని పోవడం నిజంగా దురదృష్టకరంగానే తెలియజేస్తుంది.